హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శనివారము, అలాగే సంకష్ట చతుర్థి అనమాట. నార్మల్గా అయితే శనివారం చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఇంకా ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి అంతకంటే స్పెషల్ అనమాట. ఈరోజు సంకష్ట చతుర్థి అంటే వినాయకునికి స్పెషల్ పూజ అనమాట. ఆ రోజు ఇంకా నేను ప్రతి సంకష్ట చతుర్థి రోజు అయితే పూజ కంపల్సరీ ఇలా సింపుల్గా చేసేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే ప్రసాదం కోసం మమ్మూస్ అయితే చేశానన్నమాట. మమ్మూస్ అంటే వినాయకునికి చాలా ఇష్టం కదా, అందుకని మమ్మూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ని బాగా వేడి చేశానన్నమాట. బాగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. కొన్ని వేడి వాటర్ అయితే పక్కకు తీసుకున్నాను, ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు అని. ఇంకా ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండిని, అలాగే సగం కప్పునైతే మైదా పిండిని యాడ్ చేశాను. చాలామంది మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేస్తారు, కానీ బియ్యం పిండి వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చాలామంది మైదాతోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు, కానీ అది అంత టేస్ట్ అనిపించదు. బియ్యం పిండి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేడి వేడి వాటర్లో కలిపి పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చూడండి, చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట చిన్నగా. కొబ్బరి అంతా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి తొందరగా కరిగిపోతుంది కాబట్టి వెంటనే మనము కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. కొబ్బరి మనము పచ్చి వాసన పోయే వరకు ఒక 3 మినిట్స్ వేయించితే చాలన్నమాట. తర్వాత అందులో మనము చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులను కూడా వేసుకోవాలి. ఈ బాదం పలుకులు అనేవి మన ఇష్టం అన్నమాట. ముందుగానే ఫ్రై చేసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు, లేదా ఇలా కొబ్బరిలో యాడ్ చేసుకున్నా మంచిగానే ఫ్రై అవుతాయి. చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 4 మినిట్స్ వేయించితే చాలన్నమాట. తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన బెల్లం అయితే వేస్తున్నాను, చూడండి. ఇంకా ఈ వేడికి బెల్లం కూడా కరిగిపోతుంది. మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట. బెల్లం వేసిన తర్వాత మనం ఇలా స్లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో కరిగించుకుంటే మొత్తము ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. చాలామంది చాలా స్టైల్లో చేస్తారు, నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తున్నాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒకరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే షేర్ అవుతుందన్నమాట వీడియో. పిండి చల్లారిన తర్వాత ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత మనము ఇవి చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ చూపించిన విధంగా అయితే మీరు చపాతీ లాగా అన్నీ రోల్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను, చూడొచ్చు మీరు. తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. అయితే డిఫరెంట్ షేప్లలో స్టఫింగ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఏ షేప్లో చేసినా మనకైతే టేస్ట్ ఒకేలాగా అనిపిస్తుంది. షేప్ని బట్టి పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు అంతే, కానీ టేస్ట్ మాత్రం ఇంకా అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. నేనైతే ఇక్కడ ఎక్కువ లడ్డులాగా చేశానన్నమాట, ఎందుకంటే మా పిల్లలకి లడ్డులాగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా కొన్ని కజ్జికాయలాగా కూడా చేశాను. ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చేసినా టేస్ట్ మాత్రం అదే ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను అన్నీ. కొన్ని కజ్జికాయలాగా చేశాను, కొన్ని మమ్మూస్ లాగా, అలాగే కొన్ని లడ్డూలు చేశాను. మా చిన్న పాప ఎక్కువ లడ్డూలాగా ఉంటే ఇష్టపడుతుందని ఎక్కువ లడ్డూలాగా చేశాను. ఇక్కడైతే నేను ఇంకా ప్రసాదం పెడతాము అనేసి కొన్ని మమ్మూస్ లాగా చేశాను అనమాట. మమ్మూస్ అంటే చాలామంది ఇడ్లీ పాత్రలో చేస్తారు, ఇంకా నేనైతే ఇడ్లీ పాత్రలో చేయలేదు. ఎందుకంటే ఇడ్లీ పాత్ర కడగాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా, అన్ని గిన్నెలు ఒకేసారి అంటే కష్టం అవుతుంది. అందుకని నేనైతే ఇలా ఒక పెద్ద గిన్నెలో పెట్టి కింద అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టేసి అయితే ఇలా చేశాను అనమాట. చూడండి, ఆవిరి మీద ఒక 10 మినిట్స్ ఉడికించాను అంతే. మన టేస్టీ మమ్మూస్ అయితే రెడీ అయిపోయినాయి, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి, టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట.
మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే ప్రసాదం పెడుతున్నాను, చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడైతే మమ్ము షేప్లో ఉండేవన్నీ నేనైతే వినాయకునికి ప్రసాదంగా పెడుతున్నాను అనమాట. ఇలా సంకష్ట చతుర్థి రోజు మమ్మూస్ అనే కాదు, ఆయనకి ఇష్టమైన ఏవైనా కానీ మనం ప్రసాదంగా పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేయండి. ఇంకా ఆ రోజైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా మనసు అయితే. ఇలా నా స్టైల్లో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేశానన్నమాట. నిజంగా అండి, ఇంకా సంకష్ట చతుర్థి రోజు పూజ చేస్తే మనకు చాలా శుభాలు అయితే కలుగుతాయన్నమాట. సంకష్ట అంటే ఇంకా చాలా కష్టాలు అనమాట. అన్ని కష్టాలు ఎన్నైనా కానీ తొలగిపోతాయని అర్థం అన్నమాట. అందుకని సంకష్ట చతుర్థి అని అంటారు. మీరు కూడా సంకష్ట చతుర్థి పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.